పునీత అంతోని వారి తండ్రి డాన్ దే మార్టిన్ బుగ్లియోని గారు లిస్బన్లో రాజుగారి ఆస్థానంలో ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగిగా ఉంటూ ఉండేవారు. ఈ బుగ్లియోని గారు నీతి నిజాయితీలకు పెట్టింది పేరు. ఎప్పుడూ కూడా అన్యాయానికి ఒడిగట్టేవాళ్ళు కాదు. తనకు అప్పగింపబడినటువంటి పనులు లేక బాధ్యతలన్నీ కూడా చాలా శ్రద్ధతో నిక్కచ్చిగా బాధ్యతాయుతంగా చేస్తూ ఉండేవారు. అందుకే రాజుగారికి ఈయనంటే వల్లమాలిన ప్రేమ, చాలా గౌరవము చూపిస్తూ ఉండేవాళ్ళు. ఈ కారణము చేతనే అంటే ఆయనలో ఉన్నటువంటి నీతి నిజాయితీలను చూచి ఆర్థికపరమైనటువంటి బాధ్యతలు కూడా ఆయనకు అప్పజెప్పేవాళ్ళు. సహజంగానే మనిషిలో ఉండేటువంటి లోపాలు, ఎవరైనా కాస్త మనకంటే మంచి స్థాయిలో ఉన్నారు అంటే అసూయ పుట్టుకొస్తుంది. అందుకే ఆయన సహచర ఉద్యోగులందరూ కూడా ఆయనపై అసూయను పెంచుకున్నారు. ఎప్పుడెప్పుడు సమయం దొరుకుద్దా, ఎప్పుడు ఆయనను ఎక్కడ ఇరికించి ఆయన పేరు చెడగొట్టాలా అని గోతికాడ నక్కల మాదిరిగా వేచి చూస్తూ ఉన్నారు. ఆయన పేరు ప్రతిష్టలను దిగజార్చాలి అని చెప్పి వాళ్ళంతా కూడా కాచుకొని కూర్చున్నారు. అయితే కొంతకాలానికి వారి పంట పండింది. వారు అనుకున్నట్లు వారికి ఒక చక్కటి అవకాశము దొరికింది. అదేమిటి అంటే ఆర్థిక లావాదేవీలు చూచేటువంటి ఈ బుగ్లియోని గారు ఈ తమ సహచర ఉద్యోగులకు ఎక్కువ మొత్తములో డబ్బు ఇచ్చి ఆ హడావుడిలో రసీదు తీసుకోవడం మర్చిపోయారు. దీన్ని అదనగా తీసుకున్నటువంటి ఈ ఉద్యోగులు ఆ తర్వాత మాకు అసలు డబ్బే ఇవ్వలేదు అని చెప్పి వాదించారు. ఫలితంగా రాజుగారి దృష్టిలో బుగ్లియోని గారు చెడ్డవాడయ్యారు. కేసు నమోదు చేశారు. మరి నేను వాళ్లకు డబ్బు ఇచ్చాను అని చెప్పేటువంటి ఆధారాలు తన దగ్గర లేవు. అది చిన్న చితక అయితే పర్వాలేదు, కానీ చాలా పెద్ద మొత్తంలో వాళ్ళకి ఇచ్చాడు. ఆ రసీదులు తీసుకోవటం మర్చిపోయాడు. మరి రసీదు లేకపోతే డబ్బు ఇవ్వనట్లే అక్కడ లెక్క అవుతూ ఉంటుంది. కాబట్టి నేరారోపణ గావించబడింది. మరి నేరస్తుడిగా పరిగణించబడేటువంటి సమయం ఆసన్నమైంది. శిక్షకు రెడీ. ఆ సమయంలో బుగ్లియోని గారు చాలా బాధపడ్డారు మనస్సులో. నేను ఎంత నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా మరి ఎందుకు నాకు ఎలా జరిగింది, దీని నుంచి ఏ రకంగా నేను బయటపడగలను, అదే నా కుమారుడు అంతోని ఉన్నట్లయితే ఖచ్చితంగా నా నిజాయితీని నిరూపించి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన దగ్గరలో లేరు. ఇప్పుడు నాకు శిక్ష తప్పదు. కాబట్టి దేవుడా, ఇక నీవే ఏ విధంగానైనా సరే నన్ను కాపాడాలి అని చెప్పి చాలా వేదనతో దేవునికి మొరపెడుతూ ఉన్నారు. దేవుడు ఆ మొర ఆలకించారో ఏమో తెలియదు, కానీ ఇదిగో ఈ ప్రత్యర్థులందరూ ఒకచోట కూడి సంతోషించేటువంటి సమయంలో మనం భలే దెబ్బ కొట్టేశాము, ఈ దెబ్బతో బుగ్లియోని గారి పేరు ప్రతిష్టలు పూర్తిగా పోతాయి, ఆ స్థానానికి మనం వెళ్ళొచ్చు అని చెప్పి ఆనందముతో చంకలు కొట్టుకునేటువంటి టైంలో అకస్మాత్తుగా వారి దగ్గరికి పునీత అంతోని వారు వస్తూ ఉన్నారు. అంతోని వారిని చూచి కంగుదన్నారు. అయినప్పటికీ బంతి వాళ్ళ కోర్టులో ఉంది. రసీదులు లేవు కాబట్టి తమకు డబ్బు ఇవ్వలేదు అని చెప్పి బుకాయించడానికి చూశారు వాళ్ళు. అయితే అంతోని వారు నింపాదిగా వాళ్ళతో చెప్పారు, ఏ రోజున తన తండ్రి వారికి డబ్బులు ఇచ్చింది, ఏ సమయంలో వారికి ఆ ధనాన్ని ఇచ్చింది, ఎంతంత ఎవరికి ఇచ్చింది, అంతేకాకుండా వాళ్లకు ఇచ్చినటువంటి నాణ్యాలు ఏమిటి అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. చెప్పి మీరేదో దేవుడి దగ్గర నుంచి తప్పించుకోవచ్చని చూస్తున్నారేమో, కానీ దేవుని యొక్క శిక్ష మీకు చాలా కఠినంగా ఉంటుంది అని చెప్పి ఆయన వారిని హెచ్చరించారు.
ఆ దెబ్బతో వాళ్లకు భయం పుట్టుకొచ్చింది. ఎందుకంటే అన్ని వివరాలు చక్కగా చెబుతున్నారు ఆయన, ఎక్కడో ఉన్నటువంటి ఆయన చెబుతున్నారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం వాళ్ళ దగ్గర ఉండే ఉంటుంది. కాబట్టి ఆ ఆధారం ఉంటే ఆధారాన్ని బయటపడితే తమ జీవితాలు ఎందుకు పనికి రాకుండా పోతాయి. అందుకే భయపడినటువంటి వాళ్ళు వెంటనే బుగ్లియాని గారి దగ్గరకు వచ్చి తప్పైపోయిందండి, పొరపాటు చేశామంటూ వెంటనే గబగబా రసీదులు ఇచ్చేశారు ఆయనకు. ఈ విధముగా ఆఖరి క్షణములో పునీత్ అంతోని వారి ద్వారా తన తండ్రి ఈ నేరారోపణ నుంచి తప్పించుకుంటూ ఉన్నాడు, శిక్ష నుంచి కాపాడబడుతూ ఉన్నాడు. ఈ చిన్ని సంఘటన మనకు అనేకమైనటువంటి పాఠాలు నేర్పుతూ ఉంటుంది. మొట్టమొదటిది అసూయ. ఎవరి మీద కూడా అసూయ మనం పెంచుకోకూడదు. అసూయే అన్నిటికీ మూల కారణం అవుతుంది. ప్రభువుని సాక్షాత్తు దైవకుమారుడే అయినప్పటికీ 3 ఏళ్ళు తిరగకుండానే ఎందుకో పరిచయులు వేదశాస్త్రులు అందరూ కలిసి చంపేశారు. కేవలం అసూయ. అందరూ ప్రభువుని అనుసరిస్తున్నారు, ఆయన మాటలు వింటూ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళుతూ ఉన్నారు, తమనెవరూ పట్టించుకోవడం లేదు, తమకు గౌరవం రావడం లేదు. కేవలం ఈ ఒక్క అసూయే వాళ్ళు ప్రభువుని పట్టుకొని చంపేసేటట్లు చేస్తుంది. హేరోదురాజు మరి అంతమంది పసికందులు, దాదాపు 200 మంది పసికందుల్ని పట్టణ పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? కారణం అసూయ మాత్రమే. నేను రాజుగా ఉండగా ఇంకొకరు రాజుగా ఎలా పుడతారు? ఉండడానికి వీల్లేదు, నేనే రాజుగా ఉండాలి అనేటువంటి అసూయ. ఆ అసూయే అన్యం పుణ్యం తెలియనటువంటి పసికందుల్ని పొట్టన పెట్టుకునేటట్లు చేస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథంలోనే మనకు బోల్డన్ని సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. కయీను ఆబేలు దగ్గర నుంచి యోసేపు చరిత్ర వరకు కూడా ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు మనిషిలో ఉన్నటువంటి ఈ అసూయ ఎలా పశువుగా మార్చేస్తూ ఉంటుందో, మానవ జీవితాన్ని ఎలా అతలాకుతలం చేస్తుందో అక్కడ స్పష్టమవుతూ ఉంటుంది. ప్రభువు ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయము 18వ వచనములో చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. హృదయము నుండి దురాలోచనలు పుట్టుచున్నవే. ఈ దురాలోచనలు అనేటువంటివే. వాళ్ళ మీద అసూయ ఎందుకు కలుగుతుంది? మనలో వచ్చేటువంటి దురాలోచనలే. ఈ దురాలోచనలు రావడం వల్ల ఇంకా ఏం జరుగుతూ ఉంటుంది? ప్రభువు అంటున్నారు 19వ వచనములో, అబద్ధపు సాక్ష్యములు దూషణలు కలుగుతున్నవే. అబద్ధపు సాక్ష్యాలు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అబద్ధపు సాక్ష్యాలు చెబుతూ, డబ్బులు తీసుకున్నారు, తీసుకోలేదంటూ ఉన్నారు. మనకు పదాజ్ఞంలో కూడా అదే కనిపిస్తూ ఉంటుంది. అబద్ధ సాక్ష్యము పలుకక ఇందువుగా కానీ దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు, ఎలాంటి వాళ్ళనే మనసులో పెట్టుకొని. కాబట్టి ఎప్పుడూ కూడా అసూయ పడకూడదు. అసూయ పడ్డాము అంటే అది రకరకాలైనటువంటి అనర్థాలకు, చివరకు హత్యలకు కూడా దారి తీస్తూ ఉంటుంది. కాబట్టి మనము అసూయ నుంచి సాధ్యమైనంత దూరముగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. రెండవది, దాన్ని తీసేసిన తర్వాత వేరే వాళ్ళ పేరు ప్రతిష్టలను దిగజార్చడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. మనకు చేతనైతే వేరే వాళ్ళు పైకి ఎదుగుతున్నారు అంటే అది మనలో పోటీతత్వాన్ని పెంచాలి, పోటీ పడేటువంటి బుద్ధిని పెంచాలి. వాళ్ళంతగా ఎదుగుతున్నారు, నేనెందుకు ఎదగకూడదు? వాళ్ళని నాశనం చేసి ఎదగాలనుకోవడం కాదు. వాళ్ళు ఎలా ఎదుగుతూ ఉన్నారో చూసి వాళ్ళ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకొని మనం అంతకంటే ఎక్కువగా శ్రమించాలి, అంతకంటే ఎక్కువగా మనము పని చేయాలి. మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు వాటికి పదును పెట్టాలి. ఎప్పుడైతే మనం వాటికి పదును పెడతామో, మనం శ్రమించడం మొదలు పెడతామో, మన శ్రమకు తగినటువంటి ఫలితము ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళకంటే ఇంకా ఉన్నత స్థాయిలోకి రావడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి అలా శ్రమించాలే తప్ప వాళ్ళు పైకి ఎదగకుండా మనం తొక్కేద్దాము, వాళ్ళు పైకి వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన ఉంది, అది మంచిది కాదు. ఇతరుల అభివృద్ధి కోరుకోవాలి, మనము అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధికి మనం శ్రమించాలే తప్ప మన ఆలోచనలల్లా వేరే వాడిని ఎలా పతనం చేద్దామా, వేరే వాళ్ళ కీర్తి ప్రతిష్టలు ఎలా నాశనం చేద్దామా అని చెప్పి అనుకోవడంలోనే ఉంటే అసలు మనం కీర్తి ప్రతిష్టలు సంపాదించుకునేది ఎప్పుడింకా? మనం పని చేసేది ఎప్పుడు? మనకు కావలసినటువంటి వాటిని సంపాదించుకునేది ఎప్పుడు? మనకున్న సమయం అంతా, మనకున్నటువంటి ఆలోచనలు, తెలివి, బుద్ధి, జ్ఞానము అన్నీ కూడా
వాటికే ఖర్చు అయిపోతూ ఉన్నాయి. వేరే వాళ్ళను నాశనం చేయాలనేటువంటి ఆలోచనలు అసూయతోటే ఖర్చు అయిపోతూ ఉన్నాయి. మరి మనం కాస్త ఎదగడానికి, దానికోసం పని చేయడానికి, శ్రమించడానికి, మరింతగా ఆలోచించడానికి సమయం మనకు అక్కడ మిగలదు ఇక. కాబట్టి అలాంటి తత్వాన్ని మనం వదిలివేసి శ్రమించడం నేర్చుకోవాలి. వేరే వాళ్ళ మీద అసూయ పడడం మానివేసి అది మాదిరిగా మనం పోటీని పెంచుకోవాలి. నేనెందుకు చేయలేను, నేనెందుకు సాధించలేను అన్నటువంటి పట్టుదల మనిషిలో కలగాలి. మూడవది, నీతి నిజాయితీలతో బ్రతకటం నేర్చుకోవాలి. కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, కానీ నీతి న్యాయాలను ఎప్పుడూ కూడా, ధర్మాన్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు. ప్రభువు నేనే సత్యము అని చెప్పి అంటూ ఉన్నారు. దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలని సమరయ స్త్రీతో సంభాషణలో ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు? సత్యమందును, ఆత్మయందును సత్యమందును ఆరాధించాలి. కాబట్టి ఆ సత్యములో నీవు దేవుణ్ణి ఆరాధించాలి. సత్యములో దేవుణ్ణి కనుక్కోవాలంటే నీవు నీతి నిజాయితీలతో ఉండాలి. అక్కడే నీకు దేవుడు ప్రత్యక్షం అవుతారు. అందుకే ఇప్పుడు మనకు అంతోని వారి తండ్రి ఆ నీతి నిజాయితీలతో ఉన్నారు కాబట్టి ఆయనకు దేవుడు ప్రత్యక్షమయ్యారు. అక్కడ తన కుమారుడు రూపంలో ఉంటే ఉండవచ్చుగాక, కానీ అసలు ప్రత్యక్షమైంది ఎవరు అంటే దేవుడే. అంతోని వారికి ఎలా తెలుస్తుంది? ఏ డబ్బులు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఏ రోజు ఇచ్చారు, ఏ గడియలో ఇచ్చారు, ఆయనకేం తెలుస్తుంది? తెలియదు. కానీ ఆ రూపంలో అక్కడ దేవుడు వచ్చారు కాబట్టి సమస్తము దేవునికి తెలుసు కాబట్టి అక్కడ అంతోని వారు చెప్పగలుగుతూ ఉన్నారు. కాబట్టి నీవు నీతి నిజాయితీలతో జీవిస్తూ ఉన్నట్లయితే, ధర్మానికి బద్ధుడవై జీవిస్తూ ఉన్నట్లయితే ఎన్ని కష్టాలైనా రానివ్వండి, ప్రాణం పోయేంత వరకు మనం పోరాడుతూనే ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు రక్షణ ఇస్తూ ఉంటారు. అంతోని వారిలాగా అకస్మాత్తుగా ఎవడో ఒకరు వచ్చి కనిపించి మనకు అలా చెప్పకపోవచ్చు, కానీ ఎవరో ఒకరి అండ ఆ సమయంలో మనకు దొరుకుతూ ఉంటుంది. దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపిస్తారో మనము దాని నుంచి బయటపడేటువంటి అవకాశాన్ని దేవుడు ఖచ్చితంగా కల్పిస్తూ ఉంటారు. అందుకే ప్రభువు ఏమన్నారు? చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడను. మనలో కావాల్సింది సహనము. కష్టాలు వచ్చాయి కదా, మనం ఇంత నీతి నిజాయితీలతో ఉంటే ఉపయోగం ఏముంది? ఎన్ని కష్టాలు వచ్చి మీద పడుతూ ఉన్నాయి, ఎందుకులే అని చెప్పి గాలి కొదిలేద్దాము అనుకుంటే కుదరదు. వాటి కోసం ప్రాణమైనా ఇస్తాను, నేను నీతి నిజాయితీలను వదిలిపెట్టాను, ధర్మానికే కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేసుకోవాలి. అప్పుడు దేవుడే దారి చూపిస్తూ ఉంటారు. మనకే స్వంత ఆలోచనలు వచ్చి ఏదన్నా మార్గం మనకే కనిపించవచ్చు, లేక మన స్నేహితుల ద్వారా మనకు సహాయం రావచ్చు, లేక తెలియనటువంటి అధికారుల ద్వారానైనా సహాయం రావచ్చు. ఏదో ఒక రూపేణ ఖచ్చితంగా మనము ఆ బాధ నుంచి లేక ఆ కష్టము నుంచి బయటపడడానికి దేవుని యొక్క హస్తము మనకు తోడై ఉంటుంది. అదే ఈ సంఘటన మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. అందుకు అవసరమైనటువంటిది భక్తి, దేవుని ఎడల భక్తి. దేవుని ఎడల భక్తి ఉంటే మనలో ఏ విధమైనటువంటి చెడు ప్రవేశించడానికి అవకాశము ఉండదో అప్పుడు నీతి న్యాయాలతో ధర్మబద్ధులమై జీవించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి పునీత అంతోని వారి ద్వారా మనము నీతిమంతులముగా జీవించడానికి, జీవితంలో మనము పైకి రావాలి అంటే అసూయ చేత వేరే వాళ్ళని అనగదొరక్కడం కాదు, కానీ మనమే ఖచ్చితంగా శ్రమించి దేవుడిచ్చినటువంటి ఆ తెలివితేటలు అవకాశాలను వినియోగించుకొని మనము కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున.